ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో న్యూ లైఫ్ సంఘ సేవ పరిచర్యలు నిర్వహిస్తున్న, ప్రభు కొనసాగింప చేస్తున్న న్యూ లైఫ్ శిలువ ధ్యానాలు 9వ సభ కార్యక్రమానికి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, వందనాలు తెలియచేస్తున్నాను. ఆన్లైన్ ద్వారా కూడా మన ప్రియులు మనతో కలుస్తున్నారు. వారికి ప్రేమపూర్వకమైన వందనాలు, ఆహ్వానం తెలియచేస్తున్నాను. రాత్రి 2 కీర్తనలు పాడుతున్నాం. 2 కీర్తనలు కృతజ్ఞత కీర్తనలుగా ప్రభువుకు మనం వ్యక్తం చేయవలసిన స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావాలను మనలో కలిగి ఉండి కొనసాగించడానికి సహకరిస్తాయి. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. కలిసి పాడుతూ ప్రభువుకు మహిమ చెల్లిద్దాం.
చేసి ప్రభువుకు స్తుతి చెప్దాం. హల్లెలూయా. మరొక కీర్తన మనకు మిక్కిలి పరిచయమైన కీర్తనగానే పాడుతున్నాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాప వలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. అనుపల్లవిగా స్వరమెత్తి పాడుతున్నాం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివే, ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నిలిచితివే. స్తోత్రం స్తోత్రం. కలిసి పాడుతూ ప్రభువుకు మహిమ చెల్లిద్దాం.
ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కను పాపగ కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచి
మహాగణుడా, స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకు సమర్పిస్తూ మమ్మల్ని అంగీకరించమని, మా ఆరాధన దయచేసి అంగీకరించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. కేవలం ఒకే ఒక కారణం, మీ కుమారుడు మా రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం సర్వలోక సకల మానవాళి రక్షణార్థమై కలువరి శిలువలో రక్తాన్ని ధారపోసి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శ్రేష్టమైన నామములో మాత్రమే దయచేసి మమ్మల్ని అంగీకరించండి. ఈ రాత్రి వందలాదిగా నీ ప్రజలు మీ శిలువ పాదపీఠము చెంతకు చేరి వచ్చి ఉండగా, నాథా, నాతో మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవిగా, గ్రహించగల హృదయంగా, ఆచరించుటకు తగిన వైఖరిని కలిగి ఉండేలా మీ ఆత్మ ప్రాబల్యానికి మా జీవితాలకు సంబంధించిన ఆధిపత్యాన్ని అప్పగిస్తున్నాం. ఐ ప్రే ఫర్ యూ టు రెయిన్ సుప్రీమ్ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితాల్లో మీరు సార్వభౌమ అధికారముతో పరిపాలనము గావించండి. వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. మీ శిలువ ప్రేమను, శ్రేష్టతను ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృప చూపుతున్నందుకే మీకు కృతజ్ఞతలు సమర్పిస్తూ, మా రక్షకుడు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. చేరివచ్చిన మీకు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా ఈ న్యూ లైఫ్ శిలువ ధ్యానాలు కార్యక్రమంలో 9వ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామంలో న్యూ లైఫ్ సంఘ సేవ పరిచర్యల తరపున తెలియచేస్తూ వాక్య ధ్యానం కోసమై ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వారంలో మనం ధ్యానం చేస్తున్నది వై క్రాస్, సిలువ ఎందుకు. మొదటి లెసన్లో ఫెలోషిప్ కోసమని, రెండవ లెసన్లో సన్షిప్ కోసమని, మూడవ లెసన్లో సిటిజన్షిప్ కోసమని కొంత నేర్చుకుంటూ వచ్చాం. ఈ రోజున మరి యొక్క శ్రేష్టతను నేను మీకు లేఖనంలో నుంచి గుర్తు చేస్తాను. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రశస్త సవాలు సహిత పాపరహిత శిలువ త్యాగం. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి there won't be any more weapons with them, disarmed, ఆయుధాలు లేనివానిగా చేశారు. ఎవరిని చేశారు? అధికారులను అలా చేశారు, ప్రధానులను అలాగున చేశారు. ఏ విధము చేత ఆయన ఆ పని, ఆ కార్యాన్ని జరిగించారు? సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనబరచను. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. మన అంశానికి మూలాధారమైన మాట సిలువ చేత. సిలువ చేత, వై క్రాస్, సిలువ ఎందుకు? సిలువ చేత ఆయన ఒక చర్యను జరిగించాడు. ఏమిటి ఆ చర్య? అధికారులను, ప్రధానులను నిరాయుధులనుగా చేశాడు. అధికారుల చేతిలో ఆయుధాలు ఉన్నాయట, ప్రధానుల చేతిలో ఆయుధాలు ఉన్నాయట. అట్టి ఆయుధాలతో వారు భయంకరంగా పోరాడుతూ ఉన్నారట. అసలే వారు అధికారులు, అసలే వారు ప్రధానులు కనుక వారు పోరాటం చేయగలరు. పైగా వారి చేతిలో ఆయుధ సంపత్తి ఉంది, వెపన్స్ ఉన్నాయి. ఆ వెపన్స్తో భయంకరంగా పోరాటం చేస్తే అల్లాడిపోతున్న వారి కోసం ఆయన ఒక పని చేశాడు. ఆయన చేసిన పని ఏమిటంటే వారి చేతిలో ఆయుధాలు లేకుండా చేసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పని డిజామ్ చేశాడు, వారి ఆయుధాలను వారి యొద్ద లేకుండా చేశాడు. రెండవ పని వారిని పట్టుకున్నాడు, క్యాప్చర్ చేశాడు, పట్టేశాడు. దేవర్ కాట్, వారు పట్టబడ్డారు, వారు చెరపట్టబడ్డారు. మూడవదిగా ఆ 2 పనులు చేసి ఆయన ఆగలేదు. ఈ రాత్రి నా ధ్యానాంశానికి సంబంధించిన టైటిల్కు ఈ పదమే మూలాధారం. అఫ్ కోర్స్ జెన్యూన్గా లేఖనాలను మాత్రం లేఖన ఆధారిత సత్యాలుగా ఉండడానికి మాత్రమే స్వచ్ఛందంగా పరిశుద్ధాత్మ ప్రసన్నతలో ధ్యానం చేస్తున్నాం కనుక బైబిల్లో పరిశుద్ధాత్మదేవుడు అనుమతించిన పదప్రయోగం విజయోత్సవముతో వారిని పట్టి తెచ్చి
బహాటముగా వేడుకకు కనబరచెను. ఓ మంచి ట్రోఫీ, క్రీడల పోటీ జరిగిందనుకోండి, గెలిచిన జట్టు తమకు లభించిన పతాకాన్ని, తమకు లభించిన పతకాన్ని, తమకు లభించిన ట్రోఫీ కప్ను బహాటంగా పైకెత్తి అందరికీ చూపిస్తారు. కెమెరాలన్నీ కూడా దాని మీదే ఫోకస్ చేస్తాయి. అందరి దృష్టి కూడా ఆ పతాకం మీదకు, ఆ పతకం మీదకు, ఆ కప్పు, ఆ ట్రోఫీ మీదకు వెళ్ళిపోతుంది. సిలువలో ఏం జరిగింది అంటే, ఇంకొకసారి చెప్పినట్లుగా ఉంటుందేమో కదా, శ్రద్ధగా వినే వారి కోసం అన్నట్లుగా, అధికారులు ఉన్నారట, ప్రధానులు ఉన్నారట, వారి చేతిలో ఆయుధాలు ఉన్నాయట, వారు ప్రచండమైన పోరాటం చేస్తున్నారట. సర్వలోక సకల మానవాళి ఆ పోరాటంలో నలిగిపోతున్నారట. అట్టి సందర్భంలో యేసు ఒక ప్రక్రియను ఎంచుకున్నారు. ఏమిటా ప్రక్రియ? తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పానుసారం సిలువకు వెళ్ళడం ద్వారా, సిలువనెక్కడం ద్వారా, అది ప్రక్రియ. ఏం చేశారు ఆయన? నెంబర్ 1, నిరాయుధులనుగా చేశారు. వారి చేతిలో ఆయుధాలు లేకుండా చేశారు. నెంబర్ 2, వారిని పట్టి తీసుకొచ్చారు, వారిని క్యాప్చర్ చేసేశారు, వారిని గెలిచి ఆ యొక్క పట్టుకున్నారు. వారందరినీ ఎవరిని పోకుండా అలా గట్టిగా పట్టేశాడు. మూడవది ఆయన ఏం చేశారంటే, ఆ విజయోత్సవంతో బయటికి తీసుకొచ్చి, నేను పట్టేశాను, నేను కట్టేశాను, నేను జయించేశాను, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకుండా చేశానని ప్రబలంగా ప్రచండమైన విజయ దుందుబిని మోగిస్తూ బహాటముగా వేడుకకు కనబరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందుకు సిలువ ప్రక్రియ జరిగింది. అందుకు మన ధ్యానాంశానికి టైటిల్ ఏమిటంటే ఛాంపియన్షిప్. ఛాంపియన్షిప్. వై క్రాస్? ఇట్ ఈస్ టు బ్రింగ్ us ఇంటూ ఛాంపియన్షిప్. విజయోత్సవముతో బహాటముగా వేడుకకు కనబరచబడేలాగున పబ్లిక్లోకి ఎక్స్ప్రెస్, డిమాన్స్ట్రేట్ అయ్యేలాగున యేసు సిలువ చర్య ద్వారా మనకిట్టి ఆధిక్యతను అనుగ్రహించాడు. సంఘమంతా చక్కగా హస్తాలు పైకి చాపి దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుదాం. హల్లెలూయా. అందుకు సిలువ కార్యం జరిగింది. అయితే ఎవరు ఈ అధికారులు, ఎవరు ఈ ప్రధానులు? వారు చేస్తున్న ఆయుధాలు, వారు వినియోగిస్తున్న ఆయుధాలు, వారు చేస్తున్న హంగామా, ఆ పోరాటం ఏంటి? ఆ పోరాటాన్ని ఆయన జయించి మనల్ని ఎలాగున ఛాంపియన్స్గా, యోధులుగా చేశారు. సంక్షిప్త ధ్యానాంశం ఈ రాత్రి చేరి వచ్చిన వారికి, వీక్షిస్తున్న వారికి నా ప్రస్ఫుటమైన వ్యక్తిగతమైన మనవి, తీక్షణంగా వినండి, తీక్షణంగా వినండి. నేను వాడిన పదం తీక్షణంగా వినండి. ప్రభు మనందరితో మాట్లాడను గాక. మీరు కూడా నాతో ప్రార్థన చేస్తారా? అడుగుదాం ప్రభును మరొక్క మాట. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ ప్రసన్నతలో యేసు క్రీస్తు వారి నామములో మిమ్మును అభ్యర్థిస్తున్నాము. వాక్య ప్రత్యక్షత, వాక్య ప్రసన్నత మాకు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. సంఘమంతయు ఏకస్వరంతో ఆమేన్. ఈ అధికారులు, ప్రధానులు ఎవరు అనే సందర్భంలో ఆ పదాలు విన్నప్పుడు చాలా గంభీరమైన పదాలుగా, చాలా గంభీరమైన ఆకృతులుగా మనకు అనిపిస్తాయి. వారిని గుర్తించటానికి వాక్యానుసారమైన 3 పోలికలు, సిమ్టమ్స్ లాంటివి, 3 గుర్తులు మీకు నేను మనవి చేస్తాను. ఆ తర్వాత వారు ఎందుకు పోరాడుతున్నారో 2 కారణాలు మీకు తెలియచేస్తాను. ఆ తర్వాత వారి చర్యలు ఎలా ఉంటాయో తెలియచేస్తాను. ఆ తర్వాత ప్రభు ఎలా జయమిచ్చారో తెలియచేస్తాను. 4 మెట్లలో సందేశ అగ్రభాగాన్ని చేరుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తారు. మొదటిగా అధికారులు, ప్రధానులు అనే మాట వాడగానే గంభీరమైన ఆకృతులను, ప్రచండమైన తేజో మహిమ లాంటి ప్రభావాన్ని ఊహించుకుంటే అది కరెక్టే. కానీ ఆ ఊహాగానం ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లలకు అర్థమయ్యేలా కథలుగా దైవ సత్యాన్ని, వాక్యాన్ని బోధించడానికి సాతాను అనగానే నల్లటి ఆకారం, కోరపళ్ళు, 2 కొమ్ములు, వికృతమైన వస్త్రధారణ, అది కూడా సర్వహక్కులు మావే అన్నట్టుగా నల్లని రంగు. సో ఈ పోర్ట్రేషన్ ఏంటంటే సాతాను అన్నట్లుగా. దేవుడు అన్నట్లుగానేమో తెల్లని వస్త్రం, చిరునవ్వుతో కూడిన దరహాసం,
ఎత్తైన మనిషిని, గంభీరమైన ముఖవదనం, వికసిస్తున్న ముఖం, మెల్లని నవ్వు, నెమ్మదిగా మాట్లాడడం. కరుణామయుడి మూవీలో యోసేపు, ఓ యోసేప్ అట్లా అన్నమాట. ఏంజలిక్ వాయిస్ని, దైవ రూప లావణ్యతను అలా ప్రజలకు అర్థమయ్యేలా ప్రతిబింబ చేయడానికి చాలా ప్రయాసాలు చేశారు. కానీ సత్యానికి ఇంకొక చిన్న అవగాహన, సత్యం యొక్క అవగాహన ఏంటంటే, అపవాది అనగానే మనం చూచి పారిపోయేంత భయంగా ఉంటాడు, భయంకరంగా ఉంటాడు, వికృతంగా ఉంటాడు అని మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. లెట్ మీ టెల్ యూ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. When I am saying something, it is basing on holy scriptures. He can tempt anybody and everybody. ఎవరినైనను, ఎందరినైనను, ఎట్టి వారినైనను శోధింపదగినంత సౌందర్యవంతునిగా, సామర్థ్యం గలవానిగా, ఎట్టి వారినైనా బుట్టలో వేసుకోగలిగే వానిగా ఉంటాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది లేఖన సత్యం. మన అంశంలోకి వెళ్తున్నాం కనుక మిగిలిన చర్చల జోలికి మనం వెళ్ళడం లేదు. సో వారిని గుర్తించడానికి మొదటిగా 3 సూచనలు మీ ముందు పెట్టి అంశము లోతులకు నాతో కూడా మీరు కలిసి ప్రయాణం చేద్దురు గాని. మొదటి మాట, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 20వ వచనం. తీక్షణంగా వినాలి అనేది మరొక్కసారి చెప్పాల్సి వస్తోంది. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 20వ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అసలు ఈ పని కోసమే పుట్టారన్నట్టుగా, ఈ పనే వారి జీవిత ధ్యేయం అన్నట్టుగా నిందలు మోపటం, తీరిక చేసుకొని చేయడం, అవి వారిని గుర్తించడానికి పోలికలు. 2వ పోలిక 23వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరములు, నిందలు మోపడం ఒక అవగాహన, నేరములు మోపడం ఇంకొక అవగాహన. అపోస్తుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో దైవజనుడు పౌలు భక్తుడు, పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి, తెలుగు పదజాలం, భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేక అధికారులు, ప్రధానులు, వారి దగ్గర వారిని మనం గుర్తించడానికి పోలికలు, నిందలు మోపుతూ ఉంటారు, నేరాలు మోపుతూ ఉంటారు, చుట్టూరు చేరుతూ ఉంటారు. భారమైన నేరములు అనేకములు, రుజువు చేయలేనివి, రుజువు కానివి, రుజువు చేయలేకపోయిన వాటిని కూడా మోపుతూ ఉంటారు. వీరు మానవాళి జీవన స్రవంతిలో మానవాళిని బహుభయంకరమైన పోరాటాలకు గురి చేస్తున్నవారు. ఎక్కడండి కనెక్టివిటీ లేఖనానికి? ఖచ్చితంగా లేఖనంలోనే ఉన్నాం. ఇప్పుడు చదవండి, ఈ మాట మీకు చక్కని అవగాహనలోకి వస్తుంది. లేవియా కాండం 19వ అధ్యాయం 16వ వచనం. లేవియా కాండం 19వ అధ్యాయం 16వ వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. జీవమగల దేవుడైన యెహోవా శాసనం వలె తన ప్రజలకు ఆజ్ఞాపించిన మాట. మనం చదువుకున్న లేఖనాల్లో నిందలు మోపడం, నేరాలు మోపడం, చుట్టూ చేరడం, రుజువు చేయలేని భారమైన నేరాలు సైతం రుజువు చేయలేమని తెలిసినా, రుజువు కావడానికి అసలు ఆధారం లేదని తెలిసినా అభిషక్తుల మీద, దేవుని బిడ్డల మీద భయంకరంగా మోపటం. ఇంతకీ ఈ పనులు ఏ అధికారి చేస్తారు? ఇంతకీ ఇటువంటి పనులు ఎటువంటి ప్రధానులు చేస్తారు? నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథాల్లో ఎఫెస్సి పత్రిక లేఖనాన్ని చదవడానికి ఇష్టపడదాం. ఆరో అధ్యాయం 12వ వచనం. ఎఫెస్సి 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో. ఇందాక మనం చదువుకున్నాల్లో లేఖనాల్లో నిందలు మోపుతుంది, నేరాలు మోపుతుంది, చుట్టూరు చేరుతుంది, భారమైన నేరాలు అనేకం మోపుతోంది,
రుజువు కావాలని తెలిసినా సరే ఆవేదనకు గురి చేస్తుంది. ఆజ్ఞ, నింద మోపకూడదు, కొండెములు చెప్పకూడదు, ఇంటింటికి తిరుగుతూ అలాంటి పనులు చేయకూడదు అని ఉన్నా సరే అలా చేస్తున్నదెవరు? శరీరులే, మనుషులే. సగటు సభ్య సమాజంలో మనతో కూడా జీవితాన్ని కొనసాగిస్తూ దైనందిన జీవితంలో మన సామాజిక విధానాల్లో భాగమయ్యున్నవారే. ఎఫ్ఎస్సి పత్రికలో ప్రభు ప్రత్యేకమైన మనకు అవసరమైన ప్రత్యక్షతను పౌలు గారికి ఇవ్వగా, ఇప్పుడు ఆ మాట మనం చూస్తే మనం పోరాడేది శరీరులతో కాదు. మరి ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ ఇది మన పోరాటం. ఈ పోరాటంలో ఆకాశ మండల వాయు సమూహాలు, వాయు మండల సమూహాలు, దురాత్మల సమూహాలు, అధికారులు, ప్రధానులు, మన కంటికి కనబడని భయంకరమైన చెడ్డ ఆత్మలు, ఇవి ఎలా ఎగ్జిబిట్ అవుతాయి, ఎలా ప్రజెంట్ అవుతాయి? ఇదిగో నిందలు మోపే లక్షణాలు ఉన్న ప్రజల రూపంలో నేరములు మోపుతారు, చుట్టూరు చేరుతారు, భారమైన నేరాలు మోపేస్తారు. ఈ సూచనతో గుర్తించవచ్చు. రెండవ సూచన కూడా మీ ముందుంచుతాను, స్పష్టత పెరగడానికి మనకు అవకాశం మెండుగా ఉంటుంది. నాతో పాటు ఈ మాట చూడండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మూర్ఖత గల ఆత్మను ఐగుప్తు మీద కృమ్మరిచాట. ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతులో తూలి పడునట్లు ఐగుప్తు తన పని అంతటి విషయమై వారు. రెండవ సూచన ఇది, మూర్ఖత్వం. మూర్ఖత్వాన్ని నిర్వచించాలి అనేది మన ధ్యానాంశం కాదు గనక మనం వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. మూర్ఖత్వాన్ని ప్రభువు ఎంతగా ద్వేషించాడు అనంటే ఈ లేఖనాన్ని చదవాలి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపంతో సమానం. మూర్ఖతను అగుపరచుట, ఎక్స్ప్రెసింగ్, ఎక్స్పోజింగ్, డెమాన్స్ట్రేటింగ్ ద ఫూలీ. మూర్ఖతను, బుద్ధిహీనతను దాచుకొని కాపాడుకోకుండా వ్యక్తం చేస్తూ ఉండడం అనేది మాయా విగ్రహాన్ని, గృహదేవతలను పూజించుటతో, అంటే విగ్రహారాధన ఎంత పాపమో మూర్ఖతను వ్యక్తం చేయడం కూడా అంతే పాపము అని లేఖనం చెప్తోంది. సైన్ నెంబర్ 1, మొదటి సూచన, నిందలు నేరాలు ఇదే పనిలో ఉంటారు. రెండవది, ప్రచండమైన మూర్ఖత్వాన్ని కలిగి ఉంటారు. మూడవ సూచన మీకు మనవి చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం, నేను 28వ వచనాన్ని మీకోసం చదువుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. వారు అద్దరినున్న గదరేనీయుల దేశమును చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. ఇప్పుడు చదవండి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవరును ఆ మార్గమున వెళ్ళలేక, సింపుల్గా ఉండడం కోసం 3 మాత్రమే మీ ముందు పెట్టాను. అవి కూడా కాంటెంపరీ కమ్యూనిటీకి, సమకాలీన సమాజానికి అర్థవంతంగా అవగాహనలోకి రావడానికి. మొదటిది, స్కాండలర్స్, నిందలు మోపేవారు, నేరాలు మోపేవారు, అక్యూజ్ చేసేవారు. ఇదొక సూచన. రెండవ మాట, మూర్ఖత్వమే ఆయుధము అన్నట్టుగా ఉండడానికి ఎంపిక చేసుకున్నవారు. మూడవదేమో లేఖనం చదువుకున్నాం, ఉగ్రులు అనే మాట, ఉగ్రత అనే మాట. కోపం వేరు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ప్రకారం సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ యాంగర్, కోపం, ఆగ్రహము అయ్యుంటే, కోపము యొక్క, ఆగ్రహము యొక్క ఎక్స్ప్రెషన్, డ్యామేజ్, ఉగ్రత, రాత్. వీళ్ళు ఉగ్రత, మిగుల ఉగ్రత, ఎక్స్ట్రీమిటీ ఇన్ హ్యావింగ్ రాత్. అసలు వీళ్ళే ఉగ్రత. వీళ్ళు ఉగ్రత తీసుకురావడం కాదు, వీళ్ళే ఉగ్రత. ఈ 3 వర్గాల వారిలో మనకు కామన్గా కనబడేదొక్కటే అపవాది చర్యలు. ఈ 3 వర్గాల వారిలో మనకు కామన్గా కనబడేది అపవాది చర్యలు. అంటే నింద మోపడం కూడా అపవాది చర్యనా? అపవాది చర్యనే. అపవాది ఎందుకు అలా చర్య చేస్తాడు? తేటగా వినండి, లేక తీక్షణంగా వినండి. 2 కారణాలు. ఆది నుంచి అపవాదికి మానవుడంటే చాలా కోపం.
చాలా కోపం. ఎందుకు కోపం అనే పెద్ద ప్రశ్నకు పెద్ద ఆన్సర్ కాకుండా ఒక్క మాటలో చెప్పాలంటే లేఖనం ఇలా చెప్తుంది. ఎగ్జాంపుల్, ఎవరినైనా అవమానించాలి, ఎవరినైనా ఆవేదనకు గురి చేయాలి, ఎవరి మీదైనా మన ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలి అంటే కామన్ సొసైటీలో ఎంచుకునే మొదటి ఎంపిక వారి రూపాన్ని డిస్ఫిగర్ చేస్తారు. వారి ఆకృతిని, బాడీ షేమింగ్ అంటారు కదా, అలా చేస్తారు. దానికి పరాకాష్ట ఏంటో తెలుసా? వాళ్ళ దిష్టి బొమ్మ అంటాం కదా, దిష్టి బొమ్మను ఏం చేస్తారు? తగలపెడతారు. పోస్టర్ల మీద చెప్పులతో కొట్టడం, పోస్టర్ల మీద ఆకృతిని వికృతంగా చిత్రీకరించటం, వారి బాడీ రూపురేఖల్ని, దేహ రూప లావణ్య సౌకర్యాలను కార్టూన్ వరకు ఓకే, ఇట్ ఈస్ ఫర్ ఫన్, టు జనరేట్ ఫన్ or to make the subject more interesting to the listener or the viewer or the reader. చదివేవానికి, వినేవానికి, అర్థం చేసుకునే ప్రయత్నం ఉన్నవానికి చిత్రీకరించే ప్రయత్నం. కానీ వికృతమైన చేష్ట, మార్ఫింగ్ అలాంటిదే. మీకు అర్థమవుతోంది కదా? అపవాదికి మనుషుడంటే ఎందుకు కోపం? ఒక బలమైన కారణం, అత్యున్నతమైన కారణం, దేవుడి నరుణ్ణి తన రూపంలో చేశాడు. దేవుని స్వరూప్యం తన కళ్ళ ముందు తారాడుతోంది. ఏ దైవ రూపం? అపవాది. సభాపర్వతం కంటే ఎక్కిపోతాననుకున్నావా? నీ ఆలోచన నాకు తెలియదు అనుకుంటున్నావా? 3వ వంతు దూతలు నీతో కూడా పతనం కావడానికి తిరుగుబాటును ప్రేరేపించిన ఎక్కువ చుక్క తేజో నక్షత్రం ఆయన పరలోకం నుంచి ఒక్క కిక్కిస్తే వాడొచ్చి భూమి మీద పడ్డాడు. ఎలా చెప్పాలో తెలియదు కానీ మిగిలిన ఏ గ్రహం మీద పడలా, భూగ్రహం మీద పడ్డాడు మహానుభావుడు. భూగ్రహం మీదే పడ్డాడు, ప్లానెట్ ఎర్త్ భూమి మీదే పడ్డాడు. అదే భూమి మీద ఏదైనా తోటలో దేవుడు ఆదాము నిర్మాణం చేశాడు. ఏ రూపం తనకు శాపం పెట్టిందో, ఏ రూపం తన మీద ఆగ్రహం వ్యక్తం చేసిందో, ఏ రూపం పరలోకం నుంచి తన్నివేసిందో, ఏ రూపం తనను సవాలు చేసిందో, ఏ రూపం తన స్థానాన్ని పూర్తిగా అధపాతాళానికి నెట్టివేసిందో, ఇప్పుడు అదే రూపం తన కళ్ళ ముందు, ఈ మాట అండం బాగోదేమో కానీ సరదాగా అంటున్నాను, మన్నించండి, చిలక గోరింకల్లా ఆదాము హవ్వల రూపంలో ఏదైనా తోటలో చక్కగా సంచరిస్తుంటే, మహిమతో నింపబడి ఉంటే, దైవరాజ్య జీవులకు లేని శ్రేష్టత, శ్రావ్యత, సంబంధ బాంధవ్యాలు పరమందున్న సర్వలోకాధికారి అయిన దేవునితో కలిగి ఉంటే, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే వీడికి కడుపు మండుతోంది. వాళ్ళ ముచ్చట్లు వీనికి శోధనగా ఉన్నాయి, వారి సహవాసం వీడికి ఆవేదనగా ఉంది. దేవుడు వస్తున్నాడు, మై సన్ ఆడమ్ వేర్ ఆర్ యు అంటున్నాడు. నానా, డాడీ, తండ్రి, ఇదిగో ఇక్కడున్నాను అంటున్నాడు. పరుగున వెళ్తున్నారు, సమీపంగా కూర్చుంటున్నారు. అది కూడా చల్లపూట వేళ. ఈ చిత్రాన్ని చూడలేకపోతున్నాడు అపవాది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎందుకు తిరుగుచున్నాడు? వాని దగ్గర ఆస్తులందుకు కాదు, వాని దగ్గర ఐశ్వర్యం ఉన్నందుకు కాదు, కృపలను బట్టి తలాంతులను బట్టి అని అనుకుంటే వాస్తవమే కావచ్చు. కానీ ప్రాథమికమైన సత్యం, నరుని దగ్గర దేవుని స్వరూప్యం ఉంది. ఏ స్వరూప్యానికి అపవాది వణికిపోతాడో, ఏ స్వరానికి ప్రకృతి నిర్మాణమైందో, ఏ రూపురేఖలు ప్రపంచ ఆధిపత్యాన్ని, దైవరాజ ఆధిపత్యాన్ని చేపట్టుకుని ఉన్నాయో, ఆ రూపం ఆదాములో కనబడుతుంటే, ఆ రూపం హవ్వములో కనబడుతుంటే వాడికి మన వాడుక భాషలో తెలుగులో చెప్పాలంటే కంపరంగా ఉంది. హీ కాంట్ టాలరేట్. వీడిని ఎలాగైనా పాడు చేయాలి, వీడిని ఎలాగైనా పాడు చేయాలి. క్రూరమైన సింహం రూపంలోనూ ఉగ్రత వెండ్రమైన విధానాలతోనూ వచ్చి చేయడానికంటే కూడా అపవాది ఆది నుంచి కుయుక్తిపరుడే కదా, ఆది నుంచి కుయుక్తిపరుడే కదా. మన యొద్దకు తన అధికారాన్ని, తన ఆధిపత్యాన్ని చలాయించడానికి ఎంచుకున్న సూచనలు 3: కొండెలు, నేరాలు, నిందలు మోపే రూపంలో.
మీరు శ్రద్ధగా వింటున్నారు. మూర్ఖతను అగుపరిచే రూపంలో, ప్రచండ ఉగ్రతను వెలుబుచ్చే రూపంలో సభ్య సమాజపు సగటు మానవాళి మధ్య వాడు చెయ్యని ప్రయత్నం ఏంటి? సమాధానం లేని కుటుంబాలు, సయోధ్య లేని రాష్ట్రాలు, సక్రమమైన సోదర భావం లేని సగటు సభ్య సమాజంలో ఉన్న మానవాళి క్రోధం, రోదన, అభ్యర్థనకు ఆలకించేవారు లేకపోవడం, తగాదాలు, తన్నులాటలు, వ్యాజ్యాలు, వివాదాలు, పోరాటాలు, ఎక్కడ చూచినా పోరాటానికి అనువు కాని స్థలమేదీ లేదు. అంతరిక్షం మొదలుకొని, బహుశా మీరు వినుంటారేమో, రాకడ సూచనల్లో సందేశం చెప్పినప్పుడు చెప్పాను, ఉపగ్రహాల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ సాంకేతిక పరిజ్ఞానం, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ కోసం శాటిలైట్స్ ఎలా పంపుతున్నారో, ఆయుధాలను నింపిన శాటిలైట్స్ను కూడా అంతరిక్షంలో పంపించి అక్కడి నుంచి బాంబింగ్ చేయడానికి ప్రయత్నం చేసే టెక్నాలజీని ఎవరికి వారు సంసిద్ధం చేసుకుని కూర్చున్నారు. ఏమిటి కారణం? మొదటి ప్రపంచ యుద్ధం ఎలా వచ్చిందో ఆలోచన చేస్తే విస్తుపోతాడు. సముద్ర తీరాన ఒక రాకుమారుడు చచ్చిపోయాడు. యుద్ధం కారణంగా కాదు, ఏదో ఒక చిన్ని కారణం చేత చంపబడ్డాడు. లేటర్ ఆన్ ఇట్ బికేమ్ అ వరల్డ్ వార్. ఓ చిన్న కారణం, నింద మూలంగా, నేరం మూలంగా, అపోహ మూలంగా భార్యాభర్తలు విడిపోతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లీగల్ గానో కమ్యూనిటీ పరంగానో పోరాడుతున్నారు. సహవాసం లేక, సోదర భావం లేక మానవాళి కుటుంబాలు ఛిద్రమైపోతూ ఉన్నాయి. రెండవ కారణం లేక రెండవ సూచన మూర్ఖత్వం. ఎందుకు ఆ మనిషి అంత మూర్ఖంగా మాట్లాడతాడు? ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తారు? ఏమిటా మూర్ఖత్వానికి మూల కారణం? నేను ఇంత గట్టిగా మాట్లాడడానికి నాకు లేఖనం సపోర్ట్ చేస్తుంది. మీకు కూడా ఆ లేఖనాన్ని పరిచయం చేస్తాను. గ్రంథం ప్రసంగి, ఈ లేఖనాన్ని అందరూ చూడడం ద్వారా అవగాహన పెరుగుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ సంక్షిప్త సందేశాన్ని సరళంగా ముగింపు మలుపుకు పరిగెట్టుకుంటూ తీసుకువెళ్ళడానికి ఈ వచనాన్ని త్వరగా మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆఖరి వచనం 29వ వచనం. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏలయనగా దేవుడు నరులని యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు ఎక్కడి నుంచి కల్పించుకున్నారు? ఎవరు నేర్పాడు నిందలు మోపడం? ఎవరు నేర్పాడు నేరాలు మోపడం? ఎవరు నేర్పారు చుట్టూరు చేరి ఒక వ్యక్తిని శారీరకంగా మానసికంగా హింసించడం? ఎవరు నేర్పారు బాడీ షేమింగ్? ఎవరు నేర్పారు గాసిపింగ్? ఎవరు నేర్పారు రూమర్ స్ప్రెడ్ చేయడం? మానవ జీవితాన్ని, జీవిత విలువైన బాంధవ్యాల్ని కూల్చేస్తున్నది బాంబులు కాదు, వ్యర్థమైన నోరు, క్రమము లేని నోరు, విచ్చలవిడి వికృతమైన చర్యలతో మాట్లాడడం వల్లే కదా. మూర్ఖత్వము ఒక వ్యక్తిలో నుంచి బయటకు రావడం ద్వారా ఖడ్గం పొడిచిన ఆ కోత కంటే బలమైన గాయం గుండెకు తాకడమే కదా. మీరు లేఖనాన్ని వింటూ ఉన్నారు. ఉగ్రత, ప్రచండమైన ఉగ్రత, ఇంత పొరపాటుకు ఇంత శిక్ష. ఒక సవర నగ కోసం అమాంతం చైన్ లాగేస్తూ ఓ నిండైన ఆడపడుచును రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి గాయాలకు గురి చేస్తారా? చెవి కమ్మల కోసం చెవులు కోసేస్తారా? కొద్దిపాటి రూపాయల కోసం వ్యక్తి ప్రాణాన్ని చంపేస్తారా? 5 నిమిషాల 10 నిమిషాల సుఖం కోసం అబలల జీవితాన్ని అఘాయిత్యాలతో నరకప్రాయం చేస్తారా? ఒక వ్యక్తి తన ఈగోని తృప్తిపరచుకోవడం కోసం మరొకరి మీద నిందలు, బండరాళ్ళు వేసేస్తారా? ఎక్కడి నుంచి వచ్చింది ఉగ్రత? లోకాధికారి పతనమైన అపవాది అధికారుల రూపంలో, ప్రధానుల రూపంలో తన దురాత్మల ప్రాబల్యాన్ని ప్రచండంగా మానవాళి మీదకు విసురుతూ ఉంటే అల్లాడిపోతున్నాడు మానవాళి. సగటు మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం గమనించే పరిణామాలు. అప్పుడు అంత ఎందుకు కోపడ్డానో నాకు తెలియలేదండి.
అప్పుడు అంతెందుకు చిరాకు పడ్డానో తెలియలేదండి. అసలు ఆ రోజు నేను ఆ మాట అనకుండా ఉన్నా బాగుండేది అని ఎన్నిసార్లు మన మనస్సాక్షిలో మనం అనుకోలేదు. మీరు వాక్యం వింటున్నారు, మీరు జీవము గల దేవుని సాన్నిధ్య ప్రసన్నతలో ఉన్నారు. తీక్షణంగా వినండి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా. లేక మీకు పరిచయస్తులైన వారు, నేను ఆ రోజు అలా అనుకుని ఉండాల్సింది, నేను ఎప్పుడు అలా అనేదాన్ని లేక అనేవాణ్ణి కాదు, ఏంటో ఆ రోజు అలా ఉన్నాను. కొన్నిసార్లు కొంతమంది మనుషుల్లాగా కాదు, వికృతంగా ప్రవర్తిస్తారు. సహజంగా మంచివారే. కఠోరమైన నేర శిక్షకు గురైన వారిని జైలు పరిచర్యలకు వెళ్ళినప్పుడు 1-2 సార్లు పరామర్శిస్తే, నేను అలాంటి వాడిని కాదు సార్, మూర్ఖత్వంలో ఆ పని చేశాను, మత్తులో ఆ పని చేశాను, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆ పని చేశాను. 3 సూచనలు: నిందలు నేరాలు మోపడం, చుట్టూరు చేరి మాటలతోనే మనిషిని మానవ జీవన లావణ్యతను నులిమేయడం, చంపేయడం. నెంబర్ 2 మూర్ఖత్వం. దయచేసి వినండి, మూర్ఖత్వం ఆధిక్యత కాదు, దౌర్బల్యం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మూర్ఖతను కనబరచటం 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. విగ్రహారాధన పాపం అనే మాట ఎంత నిజమో లేఖనం చదివి మీ ముందు పెట్టాను. మూర్ఖతను కనబరచడం కూడా అంతే పాపం. అదేంటండి, లేఖనం చెప్తుంది కదా బాలుని హృదయంలో మూర్ఖత్వం స్వాభావికంగా పుడుతుందని. సామెతల గ్రంథం 22:15 బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది. దట్ కమ్స్ బై నేచర్. స్వభావ సహితంగా, స్వభావ సిద్ధంగా వస్తోంది. మరి ఏం చెయ్యాలి? తల్లులు వినండి, తండ్రులు వినండి, భర్తలు వినండి, భార్యలు కూడా వినండి. మూర్ఖత్వం పుట్టింది, ఏం చెయ్యాలి? అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఐ థింక్ ఇట్ మే నాట్ బి దట్ మచ్ రైట్. ప్రార్థన చేయాలి. మూఢత్వానికి మూర్ఖత్వానికి బైబిల్ చెప్పే ప్రైమరీ సొల్యూషన్ దెబ్బలు పడాలి. దేవుడు ఎక్కడైతే ఒక గిద్ద కండ ఎక్స్ట్రా పెట్టాడో అక్కడ 4 దెబ్బలు పడాలి, సెట్ అయిపోద్ది. నేను నా సిద్ధాంతం చెప్పడంలా, నేను బిడ్డలగల తండ్రిని, నేను బిడ్డలగల వాడిని, లేఖనం మాత్రమే చెప్తున్నాను. స్వాభావికంగా వచ్చే మూఢత్వం 4 దెబ్బలతో క్రమశిక్షణతో పోతే, అధికారులు, ప్రధానులు, మూఢులు, మూర్ఖత ఉగ్రత గలవారు, వారి ద్వారా వచ్చిన మూఢత్వం ఎలా పోతుంది? ఎవరి మీద పడాలి దెబ్బలు? ఎవరి మీద పడాలి దెబ్బలు? బాలుని హృదయంలో స్వాభావికంగానే మూఢత్వం వస్తుంది, ఓకే. 4 దెబ్బలు కొడితే పోతుంది, ఓకే. మరి అధికారుల ప్రభావం, అంధకార సంబంధులకు లోకనాథుల ప్రభావం, దురాత్మల వాయుమండల సమూహం, మరి ఇప్పుడు దెబ్బలు ఎవరి మీద పడాలి? ఎవరి మీద పడాలి? పరమ తండ్రి జవాబు చెప్పాడు, నా దగ్గర పరిష్కారం ఉంది. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రియ కుమారుడు చెప్పాడు, ఆ దెబ్బలేదో నేను తింటాను అని. ఆయన వంటి మీద కొరడ దెబ్బ పడుతున్నప్పుడు మన మూర్ఖత వదిలిపోవడం కోసమే, ఆయన చేతుల్లో మేకులు కొడుతున్నప్పుడు మన మూర్ఖత జల్లున వదిలిపోవడం కోసమే, ఆయన తల మీద ముళ్ళ కిరీటం మొత్తబడినప్పుడు మన మూర్ఖత్వం నుంచి మనము విడిపించబడ్డం కోసమే. ఈ చక్కని సభలో సత్యం బయటికి వెళ్ళాలి. వై క్రాస్? ఎందుకు సిలువ? నేరారోపణ, నిందల మధ్యలో పోరాటాల్లో ఓడిపోతున్న మానవాళి, మూర్ఖతలో నలిగిపోతూ ఓడిపోయి ఒంటరవుతున్న మానవాళి, ఉగ్రతల మధ్యలో, అగ్రహావేదల మధ్య బాంధవ్యాల్ని కోల్పోతూ దీన స్థితికి దిగజారిపోతున్న మానవాళి. సిలువ ద్వారా, యేసు చేసిన సిలువ కార్యం ద్వారా అట్టి అధికారులు, ప్రధానులైన దురాత్మల చేతిలో నుంచి ఆ ఆయుధాలని ఆయన లాగేసుకున్నట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిని అలా పట్టేశాట. దుష్టుడు కాదు, దుష్టుడు అయ్యాడు. దుర్మార్గుడు స్వతహాగా దుర్మార్గుడు కాదు, దుర్మార్గుడు అయ్యాడు. నిందలు మోపే ఆవిడ కాదు. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్లీ మేడ్ యాజ్ లైక్ దట్.
దే బికేమ్ లైక్ దట్. అలా అయ్యారు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ వివిధ తంత్రాలు కల్పించుకున్నారు. ఎవరు కల్పిస్తున్నారు ఆ తంత్రాలు? అధికారులు. మన మనసు మీద అధికారం చేపట్టిన దురాత్మలు, మన దేహం మీద ఆధిపత్యాన్ని చలాయిస్తున్న దురాత్మలు, ప్రధానులు, అధికారులు, వాయుమండల సమూహాలు, దురాత్మ చర్యలు మానవ జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉంటే యేసయ్య సిలువలో వారందరినీ క్యాప్చర్ చేసేసాడు. దానికి స్తోత్రం కలుగును గాక. లేఖనాన్ని ముగింపు మలుపుకు తీసుకెళ్తున్నాను. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ద నోట్స్ ఆఫ్ డీమనాలజీ. దయ్యాల శాస్త్రం గురించి చెప్పట్లేదు, కానీ ఆయన ఇచ్చిన ఛాంపియన్షిప్, విజయ దుందుబి, విజయోత్సవం, గెలుపు మనకు అర్థం కావాలంటే ఆ చర్యలు మనకు తెలియాలి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడును గాక. అవగాహన కోరుకున్నవారు, ప్రత్యక్షత కోరుకున్నవారు ఇంకొకసారి నాతో ఈ ప్రార్థన చెప్తారా? చెప్పండి. ప్రేమగల తండ్రి, మాతో మాట్లాడండి. ఆలకించటానికి, అంగీకరించడానికి, అనుసరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం. ఇప్పుడు సంఘమంతయు ఏమని చెప్పాలి? ఆమేన్. ఈ లక్షణాలను నేను మీకు గుర్తు చేస్తాను. ఇవి అపవాది ఆయుధాలుగా, అధికారుల, ప్రధానుల సాధనాలుగా ఉంటాయి. ఇవి మీకు అవగాహనలోకి రావడానికి పరిశుద్ధాత్ముడు శ్రేష్టంగా మనకు సహాయం చేస్తారు. నేను చదివే లేఖనాలు చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు. మన పోరాటం నిజంగా మనుషులతో కాదు, రక్త మాంసాల శరీరులతో కాదు. దాని వెనకాల రూట్ రీజన్ ఇదిగో అధికారులు, ప్రధానులు. నేను చెప్పడం లేదు, లేఖనం స్వచ్ఛంగా, స్పష్టంగా, సవాలు సహితంగా చెప్తోంది. మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండల మందున్న దురాత్మ. వీరి మీద జయం రావాలంటే శరీరంతో రాదు, శరీరంతో రాదు. ఎందుకంటే పోరాడేది శరీరులతో కాదు. శరీరులతో శరీరులు పోరాడి జయం పొందుకుంటారు. WWF. ఇద్దరు బలిష్ఠులు పోరాడి ఒకరు విజయం సాధిస్తారు. క్రికెట్ టీం పోరాడి కప్ తీసుకుంటారు. హాకీ టీం పోరాడి కప్ తీసుకుంటారు కదండి. అందాల పోటీలో పాల్గొన్న అమ్మాయి కాంపిటీషన్లోకి వచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ WWF లో వచ్చిన యోధుడు పోటీకే వచ్చాడు. ఏదైనా పోటీయే కానీ ఇద్దరిని పక్క పక్కన పెడితే కుదురుద్దా? పిచ్చుకో చచ్చిపోయినాడు, చచ్చిపోద్దా ఆయన కనుక దెబ్బ కొట్టాడు. చక్కని బొమ్మలాంటి అమ్మాయి, అంతే కదా. పోనీ ఆ మొద్దుగా కనబడే వ్యక్తి పక్కన అమ్మాయిని పెట్టి ఆ మొద్దుగా ఉందని చూస్తే వికారంగా అనిపిస్తాడు కదా. ఎందుకు ఈ పోలిక చెప్తున్నాను నేను? మనం పోరాడేది శరీరులతో కాదు. నేర్చుకోవాలి. ఒక వ్యక్తి దుర్మార్గంగా, లేక నిందలు మోపేలా, లేక ఉగ్రతగా, మూర్ఖతగా ప్రవర్తిస్తున్నా అంటే ఇట్ ఈజ్ నాట్ హీ. అతడు కాదు. అతని వెనకాల అంధకార సంబంధులకు, లోకనాథులు. వీళ్ళ చర్యలు ఎలా ఉంటాయి? వీరు మానవాళ్ళని ఎలా హింసిస్తారు? చకచక 6 సంగతులు మీకు గుర్తు చేస్తాను. లేఖనంలోకి వెళ్దాం. ప్రభు ప్రత్యక్షత మనకు దయచేయునుగాక. ఈ మాట చదువుతాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. జడ్జెస్, న్యాయాధిపతులు 9:24. అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన శక్యము యజమానుల మీదికి వచ్చునట్లు, వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చునట్లు దేవుడు అబీమెలెకునకు, శక్యమునకు యజమానులను వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను, అధికారులు, ప్రధానులు, ఇదిగో ఈ దురాత్మలు అన్నమాట. వీరేం చేస్తారు? వైరం క్రియేట్ చేస్తారు. వైరం క్రియేట్ చేస్తారు. లేఖనం వింటున్న వారిలో తీక్షణంగా వినేవారు ఉంటారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీరు చదివిన లేఖనంలో దేవుడే పంపాడని ఉందండి, దేవుడు ఎలా పంపాడండి అనే ప్రశ్న మీకు వస్తే లెట్ మీ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. మీ ప్రశ్న నేను అభినందించాలి, ఎందుకంటే వాక్యము ఉంది గనుక. మొదటిగా మనకు సంగతి తెలియాలి. అవర్ గాడ్ ఈజ్ సావరిన్. మన దేవుడు సార్వభౌమాధికారం గలవాడు. దయ్యాలకైనా, దేవదూతలకైనా, మానవాళికైనా, జీవరాశికైనా ఆయనే అధికారి. ఆయన సార్వభౌమాధికారాన్ని ముందు చెప్పుకుని 2 మాటల్లో దురాత్మల చర్యలు 6 తక్కువ నిమిషాల్లో మీ ముందు పెడతాను. ముందుగా దేవుని సార్వభౌమాధికారాన్ని చెప్పకుండా
ముందుకు వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ వచనాలు మీకోసం చదువుతాను. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు, మన ప్రభు, ఆయన సృష్టికర్త, ఏదైనా ఆయనకు లోబడాల్సిందే. అది మంచిగా మన ముందు కనబడ్డా, చెడుగా మన ముందు కనబడ్డా, అది ఆయన అధికారానికి లోబడింది, అది ఆయన ఆధిపత్యానికి లోబడింది. అగాధ పాతాళములో అంచె దినమున ఆయన అపవాదిని లాక్ చేసే లోపుగా ఈ చర్యలన్నీ వాడు చేస్తుంటాడు. అంతిమ ఆధిపత్యం, అధికారం మాత్రం కేవలం ఆయనదే. ఇంకా బరువైన మాట మీకు పరిచయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను చదువుతాను, మీరు కూడా చదువుదురు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. దానియేలు 4:35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు, ఆయన పరలోక సేన ఎడలను. రెండవ మాట, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయబట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని ఆయనతో చెప్పడానికి ఎవ్వడు సమర్థుడు. ఇక్కడ ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పేవారంటే అవకాశం తీసుకొని చక్కగా హస్తాలు పైకి చాపి ఘనంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరైనాను సరే, ఎక్కడైనాను సరే, విశ్వాంతరాళములో ఎక్కడైనాను సరే, ఆయన చేయబట్టుకొని ఏంటి నువ్వు చేసేది అనడానికే లేదు. దేవుని సార్వభౌమాధికారం. ఈ ముచ్చట చెప్పకుండా ముందుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆయన్ని మొదటిగా ఘనపరచాలి. సరే, ఈ అధికారులు, ప్రధానులు, దురాత్మలు ఏం చేస్తారు, ఎలాంటి పోరాటాలు మనకు తీసుకొస్తారు, తద్వారా ప్రభు మనకు ఎలా విజయం ఇచ్చాడు, ఆఖరి మలుపును శ్రద్ధగా ధ్యానం చేద్దాం. 6 లక్షణాలు నేను మీకు గుర్తు చేస్తాను లేఖనంలో నుంచి. మనసున్నవారు లేఖనాలు చూడండి. 1 సమూయేలు గ్రంథం, నేను చదువుతున్నది 16వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు గ్రంథంలో అధ్యాయం 16 వచనం 14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, తదుపరి ఏం జరిగింది? యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని, మొదటి చర్య, అధికారులు, ప్రధానులు, అంధకార సంబంధులకు లోకనాథులు, వాయుమండల సమూహం, వాటి మొదటి చర్య వెరపించటం, భయపడేలా చేయడం. 2 రోజుల క్రితం ప్రేయర్ లైన్లో నేను గౌరవించే ఓ పెద్ద ఆయన వచ్చాడు. ప్రార్థనాంశం ఏంటంటే, రాత్రులు కలవరిస్తున్నారండి, ఉలిక్కి పడుతున్నారండి, చాలా కలతపడుతున్నారండి. ట్రూ, నిజం. వెరపించే ఆత్మలు భయపడవలసిన అవసరం లేని దానికి భయపెడుతూ ఉంటాయి, కలవర పడవలసిన అవసరం లేని దానికి కలవర పెడుతూ ఉంటాయి. ఆ వ్యక్తికి ఎందుకంత తత్తరపాటు? ఆ కుటుంబం ఎందుకు ప్రతిదానికంత కృంగిపోతూ ఉంటారు? ఆ అబ్బాయి అంత గంభీరంగా ఉంటాడే, ఎందుకు అంత త్వరగా డీలా పడిపోతాడు? వాక్యం వింటున్నారు. వెరపించే ఆత్మలు. ఏమండి, పోరాటం అనగానే నేను ముందుగా ఈ మాట వాడేశాను. అధికారులు, ప్రధానులు అనగానే గంభీరమైన రూపాలు ఊహించుకొని, కత్తులు, ఖడ్గాలు, రథాలు ఊహించుకుంటే పొరపాటు. దిస్ ఫైట్ ఈజ్ వెరీ మచ్ రియల్. ఈ పోరాటం యుద్ధ భూమిలో లేదు. ఈ పోరాటం మెదడు అనే రంగస్థలం మీద ఉంది. ఈ పోరాటం యుద్ధలోయలో లేదు. ఈ పోరాటం హృదయాంతర్భాగములో ఉంది. ఈ పోరాటం ఆయుధాలతో లేదు. ఈ పోరాటం ఆలోచనలతో ఉంది. ఈ పోరాటం చేతులతో, కాళ్ళతో లేదు. ఈ పోరాటం చేష్టలుడిగేలా చేసే చర్యలతో ఉంది. వెరపింపు. ఎవరండి సౌలు? బెన్యామీను గోత్రికుడు, కీషు కుమారుడు. ఆయన రాజుగా అభిషేకించక మునుపు సమూయేలు కన్నులెత్తి చూస్తే అందరికంటే భుజాలెత్తైన వానిగా కనబడ్డాడు. మీరు ఎప్పుడన్నా ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఉంటే మీరు చూస్తుంటారు కదా, వారు చాలా ఎత్తుగా ఉంటారు.
మన దేశపు పరిమాణపు సగటు కంటే వారి సగటు ఎక్కువగా చాలా గంభీరమైన దేహాలు గలవారు. అలాంటి దేహాల్లోనే మరింకా గంభీరమైన దేహమట, ఎత్తైన భుజాలు గలవాడు, సామర్థ్యం గలవాడు, మొదటి రాజు, తల మీద తైలం పోయబడి అభిషేకించబడ్డవాడు. ఏమైంది ఈయనకి? దేవుని ఆత్మ వెళ్ళిపోతే దురాత్మ వచ్చాట. దురాత్మ వచ్చి ఏం చేస్తున్నాడు? ఇంత గొప్ప మనిషిని, మన వాడుక భాషలో చెట్టంత మనిషిని ఉలిక్కి పడేలా చేస్తున్నాడు. ప్రతి దానికి కలతే. వాళ్ళు ఏదో ఒక మాట అంటారు, మూతి ముడుచుకుని కూర్చోవడం, వారెవరో విమర్శిస్తారు, కుంచుకుపోవడం, ఒక సబ్జెక్ట్లో మార్కులు తగ్గుతాయి, బోరున ఏడవడం. అమ్మా, నీ పని కాదది. అధికారులు, ప్రధానులు, ప్రస్తుత వాయుమండల సమూహాలు, దురాత్మల చర్యల ప్రభావం అది. ఈ సంగతి నీకు తెలిస్తే ధైర్యంగా ఉంటావు. ఈ సంగతి నీకు తెలిస్తే ఓటమిని అంగీకరించవు. మానవాళిని ఓటమి అంచున చేర్చడానికి అపవాది ప్రయోగిస్తున్న తొలి ఆయుధం వెర్రపింపు, భయం కలిగించడం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓడిపోతానేమో అనే భయం, గెలవలేనేమో అని భయం, నింద వస్తోందేమో అనే భయం. వినండి, జాగ్రత్త పడ్డం వేరు, భయపడ్డం వేరు. జాగ్రత్త ఏం చేస్తుంది? ప్రికాషన్స్ తీసుకుంటుంది. భయం ఏం చేస్తుంది? ప్రయత్నం చేయకుండా చేస్తుంది. ఎగ్జాంపుల్, ప్రయాణం వెళ్ళాలి, 2 వీలర్ మీద వెళ్ళాలి. జాగ్రత్త ఏం చేస్తుంది? బైక్ని మంచి కండిషన్లో ఉంచుకునేలా చేస్తుంది. జాగ్రత్త ఏం చేస్తుంది? ఒక్క ముద్ద తక్కువ తిని అలర్ట్గా ఉండేలా సిద్ధం చేస్తుంది. జాగ్రత్త ఏం చేస్తోంది? హెల్మెట్ పెట్టుకునేలా చేస్తుంది. ఇది జాగ్రత్త పని. భయం పనది కాదు. అమ్మో, నిన్నే ఆ రోడ్లో యాక్సిడెంట్ అయిందంట, అసలు మా చుట్టాల అబ్బాయి భలే నడుపుతాడయ్యా బండి, మొన్నేనయ్యా కాలు ఇరిగింది. ఇది భయం చేసే పని. మీరు తేటగా వింటున్నారు కదా. జాగ్రత్త వేరు, వెరపింపు వేరు. ప్రయత్నం చేయనివ్వదు, లెగవనివ్వదు, నిలబడనివ్వదు, పాడనివ్వదు, పరిచర్య చేయనివ్వదు, వ్రాయనివ్వదు. ఒక్క ప్రయత్నానికి శ్రేష్ఠ లేత యవన ప్రాయములో ముందుకు రాని యవనస్తులు, ఏంట్రా నీ సమస్య? తమ్ముడు, ఏంటి నీ సమస్య? అమ్మా, ఏంటి నీ సమస్య అంటే రాదేమోనని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇది అపవాది ప్రధానమైన అధికారి. రెండవ సంగతి మీకు గుర్తు చేస్తున్నాను, లేఖనాల లోపలికి వెళ్ళిపోతున్నాం. మొదటి సమూయేలు గ్రంథం అదే సందర్భంలో కనబడుతుంది. 18వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18:10. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో అపవాది, అధికారులు, ప్రధానులు, దురాత్మలు, వాయుమండల సమూహాలు చేసే రెండో పని ఏం చేస్తున్నాడు? దయ్యాలు ప్రవచనాలు చెప్తాయి, సమస్య లేదు దాంట్లో. అధికారులు కదా, ప్రధానులు కదా. ఖడ్గాలతో ఊహించుకోకండి, ప్రవచనాలతో ఊహించుకుంటే కరెక్ట్. లేఖనం మనవి చేస్తాను. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. గృహదేవతల వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్లకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక. ఇది అధికారులు, ప్రధానులు అంటే ఆయన చెప్పాడని నమ్మామండి. అధికారి, ప్రధాని. ఇంకొక లేఖనం ద్వారా మీకు కనువిప్పు తీసుకొస్తాను. లేవియా కాండంలో 19వ అధ్యాయంలో 31వ వచనం. లేవియా కాండంలో 19వ అధ్యాయం 31వ వచనం. కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రును వెదకి వారి వలన అపవిత్రత కలుగా చేసుకొనకూడదు. నేను మరీ గ్రాంధికం మాట్లాడుతున్నానా? నన్ను వింతగా చూస్తున్నట్టున్నారు మీరు. ఆన్లైన్లో ఉన్నవారు కాకపోవచ్చు, ఆఫ్లైన్లో ఉన్న ఇన్ని వందల మంది. అయ్యా, సోజ్ చెప్పించుకోవచ్చా? లేఖనం ఏం చెప్పిందో వినలేదా? చదువుతాను మళ్ళా. కర్ణపిశాచి గలవారి దగ్గరకు అంటే ఒకసారి పోయేద్దామని. రెండవ మాట, సోదెగాండ్రను వెదకి. వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది లేరు,
అభిషిక్తులైన దైవజనులు పరిచర్య చేయడంతో వాళ్ళు తట సర్దేశారు. అయినా దరిద్రం ఎక్కడో ఉంటుందిగా. నేను వృత్తి మాట్లాడట్లా, దరిద్రం మాట్లాడుతున్నా, దరిద్రం గురించి మాట్లాడుతున్నా. వెదకి వారి వలన అపవిత్రత కలుగజేసుకొన అధికారులు, ప్రధానులు అపవిత్రతను కలిగించడం కోసం అపవాది చేసే ప్రయత్నాలవి. మూడో సందర్భం కూడా గుర్తు చేస్తాను. ఇక్కడే మొదటి సందర్భంలో నుంచే మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను, సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. ఈట పట్టుకొని ఎక్కడ కూర్చున్నాడు? ఈట పట్టుకోవాల్సిన యుద్ధ భూమిలో కదా, లేదా ప్రాక్టీస్ సెషన్లో కదా. ఇంట్లో ఈటతో ఏం పని రా అబ్బాయి? ఇంట్లో ఈటతో ఏం పని? వినేవారి కోసం, వినవలసిన వారి కోసం కూడా మాట్లాడినా టైం పావుదక్కువ 1 గంట. ఏం పని రా అబ్బాయి? తూముల మీద ఏమ్మా ఇంకో 2-3 గంటలైతే తెల్లవారుజాము అవుతుంది. ప్రార్థనా పరులకు ప్రార్థన చేసుకున్న సమయం, ధ్యానం చేసుకున్న వాళ్ళకి ధ్యాన సమయం, ఇంటా వంట పని భద్రం చేసుకున్న వాళ్ళకి పని సమయం. కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి, కళ్ళు రేడియేషన్కి ఎర్రగా అయిపోయి నీళ్లు గారుకుంటూ ఎంత కష్టపడి చూస్తూ ఉంటారు స్క్రీన్స్. ఏం పని? లేఖనం మాత్రమే మాట్లాడుతున్నాను నేను. మళ్ళా చదువుతాను, వినాల్సిన వారికి ఉపయోగపడుతుందేమో. ఈట పట్టుకుని ఎక్కడ కూర్చున్నాడు? ఇంట కూర్చున్నాడు. ఈట పట్టుకుని యుద్ధ భూమిలో ఉండాల్సిన ఇంట కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడో తెలుసా? ఎవరు పట్టారు? దురాత్మ. ఓ అధికారి పట్టాడు, ఓ ప్రధాని పట్టాడు, ఓ వాయుమండల సమూహం పట్టాడు. ఏమండి? ఈట పట్టుకుని ఇంట్లో కూర్చున్నాడు. దావీదు వచ్చి సితారా వాయిస్తున్నాడు. విడిపించేవాడు, ఆరాధికుడు, ప్రాణం కాపాడిన వాడు, ప్రాణరక్షకుడు, అంగరక్షకుడు. సితారా వాయిస్తే ఆ దయ్యం పోద్ది. ఇప్పుడు ఆ దయ్యం బాధ ఏందో తెలుసా? నేను పోకుండా ఉండాలి. నేను పోకుండా ఉండాలంటే ఆయన వాయిద్యం వాయించకూడదు. ఆయన వాయించకుండా ఉండడు, జీవితకాలం వాయిస్తూనే ఉంటాడు, పాడుతూనే ఉంటాడు, పరిచర్య చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అభిషక్తుడు దావీదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దావీదుని లేకుండా చేయాలి. కాబట్టి సౌలు చేతిలో ఏముంది? ఈట ఉంది. రాజు కదా, రాజా నీ చేతిలో ఈట ఎందులకు అని దావీదు పద్యం పాడితే కుదరదు. దావీదు అభిషక్తుడు, శ్రవణానందం కోసం పరిచర్య చేయడు, సత్యం కోసం మాత్రమే పరిచర్య చేస్తాడు. రాజా సౌలా నీ చేతిలో ఈట ఎందులకో, ఈ ఉండవు ఆయన దగ్గర, ఉండనే ఉండవు. నీ చేతిలో ఈట ఉందా, బాణం ఉందా, కత్తి ఉందా, ఖడ్గం ఉందా? భలేవాడివే, దీనికంటే చాలా పెద్దది చూసా నేను. గొలియాతు యొక్క కత్తి చూసా నేను. సౌలు చేతిలో ఈట చూసి నా వాయిద్యం ఎందుకు మానుకుంటాను అంటాడు దావీదు. అధికారే, ప్రధానే, చేతిలో ఈట ఉంది, దురాత్మావేశంతో ఊగిపోతున్నాడు. అందుకోసం దావీదు మారడు. అందుకోసం దావీదు సంగీతం మారదు, శ్రావ్యత మారదు, పరిచర్య మారదు. ఊగిపోతా ఉన్నాడు సౌలు దురాత్మ చేత ఆవేదనలో. చేతిలో ఈట పట్టుకుని రెడీగా ఉన్నాడు. దావీదు ఎప్పట్లాగే మొదలెట్టాడు. 34వ కీర్తన, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. కంపరమైపోయిన దురాత్మకి తట్టుకోలేకపోతోంది. నేను అనుకున్నా దావీదుకి కొంచెం ఉండాలి కదా ఉదయ్, దావీదుకి కొంచెం తెలివితేటలు ఉండాలి కదా. ఈ పరిస్థితుల్లో ఎందుకు వచ్చిన గొడవ అని. అభిషక్తునికి అవకాశవాదికి తేడా అది. మీరు వాక్యం వింటున్నారు, అభిషక్తునికి అవకాశవాదికి తేడా అది. దావీదు మూడు బాగోలేదు, ఎందుకు వచ్చిన బాధ? వెళ్ళిపోవచ్చు కదా. లేదు పాస్టర్ గారు, ఇంతకంటే పెద్ద ఈట నేను చూసా, ఇంతకంటే పెద్ద డాలు చూసా, ఇంతకంటే పెద్ద ఖడ్గం చూసా. ఎక్కడ సార్, గుర్తులేదా? లోయలో గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు
నేను వాడిన కత్తి ఎవరిదో తెలుసా? గొలియాతు కత్తి. అది ఇంకా చాలా పెద్దది. అప్పుడే భయపడలా. 6 మూరల జానుడు గొలియాతుకు భయపడలా. బెన్యామీనుడు సౌలు, నేనెందుకు భయపడతాను? నేను అభిషేకించబడి దేవుని కృపలో ఉండడానికి దేవుని చేత ఎంపిక చేయబడ్డాను కదా, వాయిస్తానని పరిచర్య మొదలుపెట్టాడు. అధికారి, ప్రధాని, వాయుమండల సమూహం, దురాత్మల సమూహం. ఆయన ఎందుకు కూరుకుంటాడు? ఈట తీసుకుని సిరేసాడు, స్ట్రైట్గా వేశాడు. దావీదు ఒక్క జంప్ చేసి పక్కనకు వచ్చాడు. ఈట వెళ్ళి గోడకు గుచ్చుకుంది. కొన్నిసార్లు మన మౌనం, మన సహనం ఎదుటి వాని దుష్టత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఈలోపు మనం ఆవేశపడి హంగామా చేయకపోతే చాలు, దోస్ వికెట్నెస్ విల్ బి ప్రూవ్డ్. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? రైట్. దావీదు ప్రక్కొచ్చాడు, పారిపోయాడు. వెరసి అధికారులు, ప్రధానులు, దురాత్మలు, వాయుమండల సమూహాలు అభిషక్తుల్ని గాయపరచడానికి ఇలాంటి పనులు చేస్తుంటాయి. ఇవే కదా సంఘాల్లో విధ్వంసానికి కారణం. ఇంతకంటే నేను మాట్లాడడానికి, చిన్న విషయాలు మాట్లాడడం ఇష్టం ఉండదు. మీరు శ్రేష్ఠులు కనుక ఇంతకంటే చిన్న విషయాలకి అక్కర్లేదు. 4వ సంగతి మీకు మనవి చేస్తాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 29:10. యెహోవా మా మీద గాఢ నిద్రాత్మను. ఏ నిద్ర? కరెక్టేనన్నా. దేవుడు ఆదాముకు కూడా గాఢ నిద్ర. అది పర్పస్ఫుల్, ఉద్దేశపూర్వకమైన గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో దేవుడు పనిచేస్తున్నాడు కనుక హవ్వమ్మ బయటకు వచ్చింది. ఇప్పుడు చదవండి. యెహోవా మా మీద గాఢ నిద్రాత్మను కృమ్మరించి ఉన్నాడు. తద్వారా ఏమీ కడపడకుండా, దర్శనమే లేకుండా, భవిష్యత్తే తెలియకుండా మైకంతోనో మంకుతోనో ఉండిపోతారు. మైకంతోనో మంకుతోనో ఉండిపోతారు. బాగా వినండి. దేవుడు ఆదామునకు కలుగు చేసిన గాఢ నిద్ర, ఇట్స్ అ ప్రొడక్టివ్ థింగ్, ఉత్పాదకత గలది. కానీ ఇక్కడ గాఢ నిద్రాత్మ, ఇది భయంకరమైన ఉత్పాతం. వెరీ మచ్ సిమిలర్ టు డిస్ట్రక్షన్, వినాశనానికి సంబంధించింది. నిద్ర గురించి నేను మాట్లాడడం లేదు. కొంతమంది మెదడులు నిద్రపోతూ ఉంటాయి, కొంతమంది ఆత్మలు నిద్రపోతూ ఉంటాయి. ఎంత చెప్పు మెళకు రాదే, ఎన్నిసార్లు హెచ్చరించు మెళకు రాదే. జీవితంలో మేల్కొనవా, ఆత్మీయంగా మేల్కొనవా, విద్యలో మేల్కొనవా, వైద్యంలో మేల్కొనవా, ఆరోగ్యం హెచ్చరిస్తోంది మేల్కొనవా, ఆర్థిక స్థితిగతులు హెచ్చరిస్తున్నాయి మేల్కొనవా, రాకడ సూచనలు ప్రబలంగా కనబడుతున్నాయి మేల్కొనవా. మేల్కొనరు. ఎందుకు? గాఢ నిద్రాత్మ. అధికారి, ప్రధాని, వాయుమండల సమూహం, దురాత్మ మంకులో పడేశాడు, మైకోలో పడేశాడు. దెన్ విల్ గో. 5వ సంగతి, లూకా సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. లూకా 8:29. ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించును. అది అనేక పర్యాయములు వాని పట్టుచు వచ్చను గనుక వానిని గొలుసులతో కాళ్ళ సంఖ్యలతో కట్టి కావలి అందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యం వానిని ఎక్కడ తీసుకెళ్ళిపోతోంది? సామాజిక బాంధవ్యాలలో నుండి సమాధుల బంధకాల్లోకి తీసుకెళ్తోంది. ఇవే కదండి కుటుంబాలకు కలతలు తీసుకొచ్చే ప్రముఖమైన కారణాలు. బాంధవ్యాల్లో ఆనందించవలసిన వాడు బాంధవ్యాలు కాని వాడి చేత బంధించబడ్డాడు అంటే ఎవని చర్య? ఆ కన్న తల్లి వాళ్ళమ్మ వాడినట్లా కన్లా. పుట్టినప్పుడు పండులాగున్నాడు, దివ్యంగా ఉన్నాడు, ఎదుగుతూ చక్కగా పెరిగాడు. ప్రసంగి 7 ఆఖరి వచనం, దేవుడు నరులైన యథార్థవంతులుగా పుట్టించాడు. ఒక అధికారికి దాసోహం అయ్యాడు, ఒక ప్రధానికి బంటు అయ్యాడు, ఒక వాయుమండల సమూహానికి లోకు అయ్యాడు, ఒక దురాత్మ ప్రాబల్యానికి లొంగిపోయాడు. బాంధవ్యాల వైపునకు కాకుండా బంధకాల వైపుకు పరిగెడుతున్నాడు. ఇంట్లో ఉండాల్సిన సమాధుల్లో ఉంటున్నాడు.
మరొక సందర్భం మీకు గుర్తు చేస్తే ముగింపుకు తీసుకుంటాను నేను. నాతో పాటు అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత, ఆ తెలుగు పదం చూడండి, పీడించబడిన, టార్మెంటేషన్, పీడించబడిన వారిని అపవిత్రాత్మలు పీడిస్తాయి. పీడ విరగడ అనే మాట తెలుగులో సహజంగా వాడతారు కదా. పీడ, భయంకరమైన ఆవేదన, ఎ కైండ్ ఆఫ్ అన్ఎక్స్ప్రెసబుల్ ఎగోనీ, వ్యక్తము ఉచ్చరింప చేసి వ్యక్తము చేయజాలని పీడ. ఏంటి ఈ కర్మ అంటారే, బహుశా అలాంటిది. ఏంటిది నన్ను వదిలిపెట్టి పోవట్లేదంటారే, బహుశా అలాంటిది. కారణం తెలీదు, పదే పదే వైఫల్యం, కారణం తెలీదు, నెమ్మది ఉండదు, అన్నీ ఉంటాయి, ఆవేదన కూడా ఉంటుంది, దేవుని కృప ఉంటుంది, కానీ ప్రభు మీద ఆధారపడడం తెలియదు. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, ఆలయానికంటే ఎందుకో అనిపించదు. పీడ, మామూలు పీడ కాదు ఇది. దేవునికి దూరం, ధర్మానికి దూరం, దైవానికి దూరం, దైవికానికి దూరం, దైవ సన్నిధికి దూరం. పీడబట్టినోడంటే వాడే, పీడించబడుతున్న వారంటే వారే. తినకూడదని తెలిసి తింటున్నావే, త్రాగకూడదని తెలిసి త్రాగుతున్నావే, చూడకూడదని తెలిసి చూస్తున్నావే, చెయ్యకూడదని తెలిసి చేస్తున్నావే. ఎందుకు? పీడ. లేఖనం చెప్తోంది పీడబట్టింది వాడికి. వాడి వీడనే మాటలు నేను అనను కదూ, మర్చిపోయానేమో. పీడిస్తాడు అపవాది. వాడు అలాంటి వాడు కాదయ్యా, చాలా మంచోడయ్యా. మరి అలా ఎందుకున్నాడు? దురాత్మల పీడ. వెరసి అధికారులు, ప్రధానులు, వాయుమండల సమూహాలు, దురాత్మల ప్రభావాలు ఈ విధంగా మానవాళిని భయంకరమైన క్షోభ, పోరాటంలోకి నెట్టేస్తే, ప్రియ ప్రభు పరలోకం నుంచి చూచి స్వాభావికంగా వచ్చే మూఢత్వం బాలుల్లో నుండి పోవాలంటే ఏం చేయాలి? బాలునికి దెబ్బలు పడాలి. ఇప్పుడు ఏ బాలునికి దెబ్బలు పడాలి? ఏ బాలునికి దెబ్బలు పడాలి? ఎవరు దెబ్బలు కొట్టాలి? ఎవరి దెబ్బ ఎవరు తట్టుకోగలరు? ప్రియ ప్రభువుకున్న ప్రేమ ఏంటో తెలుసా? నా కుమారుడైన యేసును సిలువకు పంపించి మూఢత్వం పోవడానికి సంబంధించిన దెబ్బలన్నీ ఆయన మీద వేస్తానన్నాడు. ఆయనకు ప్రేమను బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. మానవాళ్ళు ఎదుర్కొంటున్న ఈ పోరాటంలో ప్రతి మానవుడు సగటున ఓడిపోతూనే ఉన్నాడు. నెంబర్ 1 వెర్రపు, భయం. గుర్తుందా? మొదటి పాయింట్ చెప్పాను నేను. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రచండమైన క్రూరత్వాన్ని, కిరాతకత్వాన్ని వెల్లడించిన నియంత, జర్మన్ నియంత డిక్టేటర్ హిట్లర్ భయానికే నేనంటే భయము అన్నవాడు. ఎలా చనిపోయాడో తెలుసా? భయంతో బంకర్లో ఉండి చచ్చిపోయాడు. భయంతో బంకర్ లోపలే ఉండి చచ్చిపోయాడు. నేను మీకు 2వ కారణాన్ని గుర్తు చేశాను కదా, ప్రవచనాలు, అపవాది సంబంధ ప్రేరిత ప్రవచనాలు. రేపు వీరందరూ క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వస్తారు, లైన్లో నుంచుంటారు. మేము నీ నామంలో ప్రవచనాలు చెప్పాం, దయ్యాడల్లో కొట్టాం, భాషలు మాట్లాడాం, ఆవేశంతో ఊగిపోయాం. ప్రభు అంటాడు, మీరు చెప్పిన ఏంటో నాకు తెలిసి ఉండొచ్చు, కానీ అసలు మీరెవరో నాకు. అధికారులు, ప్రధానులు, వాయుమండల సమూహాలు వారిని పోరాడి ఓడించేశాయి. మేము వాడబడుతున్నాం అనుకున్నారు, కానీ ఓడిపోయారని అప్పటికి తెలిసింది. 3వ మాట మీరు చదివారు, విన్నారు, అభిషక్తులకు కీడు చేయడం. గత సందేశాల్లో రోజు చెప్పినట్టున్నాను నేను. అలెగ్జాంద్రు అనే కంచరివాడు, కాపర్ స్మిత్, పౌలు గారికి చాలా కీడు చేశాడు. పౌలు వానిని సాతానుకు అప్పగించాడు. సహకారిగా క్లెమెంతును బట్టి, ఇతర స్త్రీలను బట్టి నిజమైన సహకారి అని పౌలు గారు తిమోతికి రాశాడే, అలెగ్జాంద్రును కూడా అలా రాయాల్సింది. కానీ అపవాది పోరాటంలో ఓడిపోయాడు. అపవాది ఆధిపత్యానికి, అధికారానికి, ప్రధానత్వానికి లోబడిన వాడు
ఓడిపోయాడు. అలెగ్జాండర్ ఓడిపోయాడు. పౌలు గారికి చిరాకేసింది, అపవాదికి అప్పగించేశాడు. 4వ మాట గాఢ నిద్ర. సంసోన్ కంటే మనకు పెద్ద ఎగ్జాంపుల్ ఏం అక్కర్లేదు కదండి. పాపపు మైకం, శరీరేచ్ఛల మైకం జీవితాన్ని దాసోహం చేసేసింది. ఓడిపోయిన ఘనులు అయినా హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో సంసోను పేరు గనక చూసి ఉండకపోతే నాలాంటి వాడికి గుండె కోత ఎప్పటికీ మిగిలిపోయేది. సంసోను పరలోకం వెళ్ళాడా వెళ్ళలేదా, వెళ్ళాడా వెళ్ళలేదా, వెళ్ళాడా వెళ్ళలేదా. కానీ విశ్వాస వీరుల జాబితాలో పౌలు భక్తుడు అనే పేరే వాడాడు గనక నమ్ముతున్నాం సంసోన్ దేవరాజ్యంలో రేపు కలుస్తాడు మనకి. ఆయన దగ్గరికి వెళ్ళి, సంసోన్ గారు మీరు సింహబలుడు కదా, ఓటమి మీ జీవితం ఎలా వచ్చిందండి? మత్తు అండి, పాపపు మైకం, గాఢ నిద్రలో నిద్రపోయానండి, లేచేసరికి మొత్తం షేవ్ అయిపోయిందండి అని చెప్తాడు. ఏ మైకములో ఉన్నారో? సిలువ ధ్యానాల్లో. మైకము నుంచి బయటికి రావాలి. మైకములో ఉండి ఓడిపోకూడదు. నిన్ను గెలిపించడానికి ఒక ఆయన సిలువనెక్కాడు. నీ భయాన్ని జయించడానికి ఒక ఆయన సిలువనెక్కాడు. నీ అసందర్భ లోకపరమైన వ్యంగ్య వ్యాఖ్యానాల ప్రవచనాల ద్వారా శాపం తెచ్చుకునే స్థితిని జయించడానికి ఒక ఆయన సిలువనెక్కాడు, మాటలు పలికాడు. మీరు లేఖనాలు వింటూ ఉన్నారు కదా. ఏం చేసింది సిలువ? వై క్రాస్? ఎందుకు సిలువ? ముగింపు మాటల కోసం పరిగెడుతున్నాను. అభిషక్తులకు కీడు చేసే వారిని ప్రభువు స్పేర్ చేస్తారనుకోకండి. అంచెదినాన తీర్పు ఉంది. వీఆర్ అకౌంటబుల్ ఈవెన్ ఫర్ ఎవ్రీ వర్డ్ దట్ వీ స్పోక్. మనం మాట్లాడిన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. అలా లెక్క చెప్పాల్సి వస్తే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, బెల్షజరు లెక్కకు తక్కువై అడవులు పాలయ్యాడు కదూ. రాజ్యం నెబుకద్నెజరు తర్వాత బెల్షజరు రాజ్యం విభాగింపబడిపోయింది కదూ. మాదీయులు పారసీకులు ఏలుబడిలోకి వచ్చేసారు కదూ. లెక్కకు తక్కువైన సామ్రాజ్యాధినేతలే ఉనికిని కోల్పోతే దీనులమైన మనం ఎంత అని ఒకసారి ఆలోచన చేద్దామా? గత సంవత్సరాల్లో సిలువ ధ్యానాల్లో ఐఎమ్ మోర్ ఓవర్ టువర్డ్స్ డిస్క్రిప్టివ్ పార్ట్. కానీ ఈ సంవత్సరం నేను ప్రభువుకు పూర్తిగా లోబడుతున్నాను. అఫ్కోర్స్ పూర్తిగా లోబడడానికి ప్రయత్నం చేస్తున్నాను. సందేశాలను అనువర్తన వైపుకు నడిపించడానికి పరిశుద్ధాత్ముడు నన్ను త్వరపెడుతున్నాడు. ఈ మాటలు వింటూ ఉండగా అధికారులు, ప్రధానులు ఎవరు నీ మీద అలా పెత్తనం చేస్తున్నారు? ఎవరు నిన్ను అలా లోబరుచుకుంటున్నారు? ఎవరు నన్ను అలా ఈడ్చుకెళ్తున్నారు? ఆలోచన చేద్దామా? ఆఖరి 3 నిమిషాల ముగింపు కోసం పరుగుపెడుతూ ఇంట్లో ఉండాల్సిన వాడు సమాధులకు పరిగెడుతున్నాడు. సమాధులకు బంధించేశారు దురాత్మలు. ఈ చివరి మాట పీడ, అపవాది పీడ. ఈ పరిస్థితుల్లో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, రోమా 8:37. ఈ మాట అందరూ చదవాలి, ఏకస్వరంతో చదువుదాం. రోమా 8:37. అయినను, ఏమైనను అధికారులైన, ప్రధానులైన, అంధకార సంబంధమగు వాయుమండల సమూహాలైన, దురాత్మల ప్రచండ చర్యలైన, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో ఏం పొందుకుతున్నాము? ఎంతమంది చేతులు చాపి ఘనంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తారు? అధిక విజయం. మోర్ దెన్ కాంకరర్స్. అధిక విజయం. వై క్రాస్? ఇట్ ఈస్ టు బ్రింగ్ us into ఛాంపియన్షిప్. ఎలా చేశారు ఆయన? లేఖనం చదువుతాను, ప్రార్థనలో తీసుకెళ్తాను. నాతో పాటు ఈ మాట గమనిస్తే కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఆయనతో కూడా మమ్మును జీవింపచేశాడు. 2వ మాట, అధికారులను, ప్రధానులను నిరాయుధులనుగా చేశాడు. 3వ మాట, సిలువ చేత వారిని పట్టి తెచ్చాడు. 4వ మాట, ఆ యొక్క విజయోత్సవముతో బహాటంగా వేడుకకు కనబరిచాడు. అపవాది, నా కుమారుడు ఓడిపోడు. అధికారులారా, నా కుమార్తె ఓడిపోదు.
వెర్రపు భయము ద్వారా కానీ, అబద్ధ ప్రత్యక్షతల ద్వారా కానీ, అపవాది బంధకాల ద్వారా కానీ చెప్పబడ్డ 6 దౌర్బల్యాల్లో దేని ద్వారా కూడా నా కుమారుడు నా కుమార్తె ఓడిపోరు. ఎందుకు ఓడిపోరు? నేను అపవాదిని నిరాయుధునిగా చేశాను, వాని ఆయుధాలు వీరి మీద పనిచేయవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు పనిచేయవు? వాడు ఆయుధాలన్నీ నా కుమారుని మీద ప్రయోగించడానికి ఉసిగొలిపాను. అపవాది ఆయుధాలన్నీ వాడేశాడు యేసు మీద. బుల్లెట్లన్నీ అయిపోయాయి, తూటాలన్నీ అయిపోయాయి, కొరడాలన్నీ అయిపోయాయి, ముళ్ళన్నీ అయిపోయాయి. వాడికి ఉందొకటే, కోరలేని కొదమ సింహంలాగా, కోరలేని సింహంలాగా గర్జించుచు ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. క్రైస్తవ్యానికి ఒక జాగ్రత్త అవసరం. అదేంటంటే అంచె దినాల జాగ్రత్త. 1 పేతురు పత్రిక 5:8 ఎవరిని మృంగుదునా అని వెదకుచు ఎందుకు తిరుగుచున్నాడో తెలుసా? వీరు ఛాంపియన్స్. మీలో చాలామంది భారతదేశంలో క్రికెట్ని బాగా చూస్తారు, ఇష్టపడతారు, అర్థం చేసుకుంటారు కనుక ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవలే మా టీవీ యాజమాన్యంలో ఒక కెమెరామెన్ చిన్న క్లిప్ చూపించి నాకు నవ్వు తెప్పించాడు. అదేంటంటే చాలా క్రూషియల్ టైంలో ఒక ఫీల్డర్ క్యాచ్ పట్టాడు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఆ బాల్తో ఒక్క క్షణం అలా ఆడుకున్నాడు. ఆడుకుంటూ జారి విడిచాడు దాన్ని. క్యాచ్ మిస్ అయిన పరిస్థితి ఏర్పడింది. క్రైస్తవ్యంలో, వ్యక్తిగత విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో అధికారుల నుండి, ప్రధానుల నుండి, అంధకార సంబంధాలకు, వాయుమండల సమూహాల నుంచి, దురాత్మల నుంచి దేవుడు ఛాంపియన్షిప్ ఇచ్చాడు. యేసును సిలువకు అప్పగించడం ద్వారా ఇప్పుడు ఆ కప్పు కాపాడుకునే బాధ్యత మంది. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? కొంతమందికి సేఫ్ హ్యాండ్స్, బంగారపు చేతులవి, కింద పడేసుకోకుండా ఉండరు. అదేమిటో దౌర్బల్యం. పడేసి మళ్ళీ ఫీల్ అవరు, నవ్వుతారు. పడింది, చెడ్డ కోపం వస్తుంది కదా మనకి. ఎందుకు పడిపోతుంది? ఎందుకు పడిపోతుంది? లోపాన్ని మాట్లాడడం లేదు, లోపాన్ని కించపరచడం లేదు. ఇఫ్ యు ఆర్ అలర్ట్ ఎనఫ్, చాలినంత మెళకుగా ఉంటే అది పడదు. నెంబర్ 2, ఇఫ్ యు నో ద ప్రైస్ దట్ ఈస్ పెయిడ్, దానికి ఎవరు ఎంత వెల వెచ్చించారో తెలిస్తే దాన్ని పడేసుకోం. ఆయన సిలువనెక్కి పోరాడి జయించి ఛాంపియన్షిప్ను మనకిచ్చాడు. కప్పు ముద్దు పెట్టుకున్న వాళ్ళని టీవీల్లో, స్టేడియంస్లో మీరు చూసుంటారు కదా. సాధించిన బెల్ట్ని కళ్ళకద్దుకున్న వారిని చూసుంటారు కదా. బంగారు పథకాలని కళ్ళకద్దుకున్న వారిని చూసుంటారు కదా. రక్షణ మీ పథకం, విశ్వాసం మీ పథకం. దేవుడు తన యొక్క కుమారుణ్ణి సిలువ కప్పగించడం ద్వారా సాధించిన ఛాంపియన్షిప్ సంఘంలో, సత్యంలో, సహవాసంలో ఇంకా నిలిచి ఉన్నాం. దాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఎందుకు కాపాడుకోవాల్సి వస్తోంది? ఈ మాట కూడా చెప్పకపోతే 2 రోజుల సబ్జెక్ట్ కదా, కొంచెం పెద్దగా అనిపించినట్లుంది. అంచె దినాల్లో భయంకరమైన సమస్య లేక ప్రమాదం ఒకటి ఉంది. ఎవరికంటే ఇది ఛాంపియన్స్కి. అది చదివిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథం 16:13. ప్రకటన 16:13. అవసరమైతే ఈ సందేశాన్ని కూడా ధ్యానం చేద్దాం, లేదంటే సిలువ మీదకే ఫోకస్ చేద్దాం. ప్రకటన 16:13. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము యొక్క నోట నుండి, అబద్ధ ప్రవక్త యొక్క నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలగా 3 సోర్సెస్ నుంచి 3 ఈవిల్ స్పిరిట్స్ బయటకు వస్తున్నాయి. కప్ప రూపకం మాత్రమే, కప్ప కాదు అక్కడ కాన్సెప్ట్. నంబర్ 1 అబద్ధ ప్రవక్త, నంబర్ 2 మహాఘట సర్పం, నంబర్ 3 క్రూర మృగం. మనం ధ్యానాలు ప్రకటన గ్రంథం కాదు గనక నేను ప్రస్తుతానికి ఆ వైపు వెళ్ళడం లేదు. 3 అపవిత్ర ఆత్మలు, దురాత్మలు బయలుదేరాయి ఛాంపియన్స్ని చెరపట్టడానికి. గెలిచిన వాడు గెలిచాను అని సంబరపడే లోపే వాడిని నవ్వుల పాలు చేయడానికి. అందుకే క్రైస్తవ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో మెళకువ ముఖ్యం. మెళకువ ముఖ్యం. బీ అలర్ట్. తల్లుంచుదాం, కళ్ళు మూసుకుందాం.
ప్రేమగల మా తండ్రి, మా ప్రియుడితో కలిసి నీ మాటలు ధ్యానం చేశాం. సందేశాలు మా హృదయంలో స్థిరపరచండి. దివ్య దైవమే యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ ప్రోగ్రామ్.